కళ్ళ ముందే హత్యలు దోపిడీలు జరుగుతున్నా సరే ఎవరు పట్టించుకోరు. కానీ ఒక ఆటో డ్రైవర్ సాహసం చేశాడు. చైన్ స్నాచింగ్ చేస్తూ ఉన్న రౌడీ షీటర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. హైదరాబాద్ బేగం బజార్లో చైన్ స్నాచర్ ఆట కట్టించాడు ఆటో డ్రైవర్. నిన్న ఉదయం ఒక మహిళ మెడలో చైన్ లాక్కుని బైక్పై పారిపోతూ కింద పడ్డాడు దొంగ. అటుగా వెళుతూ అద్దంలోంచి గమనించి వెనక్కొచ్చి ఆ దొంగను పట్టుకున్నాడు ఆటో డ్రైవర్. తప్పించుకోబోయిన దొంగను ఆటోతో ఢీకొట్టి ఆపాడు మహమ్మద్ జాహెర్. ఆ రౌడీ షీటర్ కర్రతో దాడి చేస్తున్న బెదరకుండా ప్రతిఘటించాడు జాహెర్. ఆటో డ్రైవర్ సాహసాన్ని మెచ్చుకున్నారు సిపి సజ్జనార్. సిపి ఆఫీస్కు పిలిపించి మహమ్మద్ జాహెర్ను అభినందించారు సజ్జనార్. ఈ నెల 4న తెల్లవారుజామున బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మంజు ఒమ్లతా అనే మహిళ కోడలితో కలిసి మార్నింగ్ వాక్ వెళ్లారు. హిందీ మార్వాడి విద్యాలయ స్కూల్ దగ్గర డబీర్పురకు చెందిన రౌడీ షీటర్ మహమ్మద్ సోహెల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపు తప్పి కింద పడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అదే సమయంలో అటుగా వెళుతోన్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించి వెనక్కొచ్చాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తోన్న రౌడీ షీటర్ బైక్ను తన ఆటోతో ఢీకొట్టి కింద పడేశాడు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నాడు. ఈ సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు అక్కడికి చేరుకుని రౌడీ షీటర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు సిపి సజ్జనార్. ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్ అని అభినందించారు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులున్నప్పుడే నేరస్తులకు భయం ఉంటుందని ప్రశంసించారు.